మనము 9వ తరగతి పర్యావరణ విద్య గురించి మనం తెలుసుకుంటున్నాము. నేల యొక్క ఉపయోగం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి నేల మనకు ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులకు తెలియజేయాలి. మనకు వచ్చేసి భూమి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వ్యవసాయానికి, ఇండ్లు కట్టుకోవడానికి, బడికి, పరిశ్రమలకు, కార్యాలయాలకు, రోడ్ల నిర్మాణాలకు, అడవుల పెంపకానికి మరియు జంతువుల నివాస స్థలాలుగా నేల ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులు మనము చర్చించమనాలి. విద్యార్థులను పాఠశాల చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడి నేల ఏ విధంగా ఉపయోగపడుతుందో పరిశీలించాలి. ఆ విషయాలను పుస్తకాల్లో రాసుకోవాలి. వారి పరిశీలన ఆధారంగా ఏ పనులకు ఎంత నేల ఉపయోగపడుతుందో పర్సంటేజ్ అనేటువంటిది తయారు చేయమనాలి. ఇప్పుడు చూడండి, మానవ నివాసాలకు ఉపయోగించిన భూమి, వ్యవసాయం కొరకు ఉపయోగించేటువంటి భూమి, వ్యవసాయం కొరకు ఉపయోగించేటువంటి భూమి, రవాణాకు ఉపయోగించేటువంటి భూమి, వాణిజ్యపరమైనటువంటి దుకాణాలు, కార్యాలయాల కొరకు ఉపయోగించినటువంటి భూమి, మనకు ఏ విధంగానూ ఉపయోగపడనటువంటి భూమి, అటువంటివి కూడా మనము లెక్కలోకి తీసుకోవాలి. విద్యార్థులను మరలా ఆ ప్రాంతాన్ని సందర్శించమని అక్కడ నివసిస్తున్నటువంటి స్థానిక పెద్దలను కొన్ని ప్రశ్నల ద్వారా ఇంటర్వ్యూ చేయమనాలి. తర్వాత వచ్చేసి ఎన్ని సంవత్సరాల నుండి ఈ భూమిని వినియోగిస్తున్నారు, తర్వాత వచ్చేసి భూమిని ఉపయోగించడం వల్ల వచ్చినటువంటి మార్పులు వారికి తెలుసా, వచ్చినటువంటి మార్పులు మంచిదా చెడుదా, తర్వాత వచ్చేసి గ్రూపుకి 5 మంది విద్యార్థుల చొప్పున స్థానికులతో చర్చాగోష్ఠి జరిపి వారు తెలియజేసినటువంటి జవాబులను క్రోడీకరించాలి. ఈ విధంగా మనం వచ్చేసి ఇంటర్వ్యూల విధంగా ఆ యొక్క భూముల గురించి తెలుసుకోవాలి పిల్లలు. చూడండి, చర్చాగోష్ఠుల ద్వారా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల ద్వారా మృత్తికను ఏ విధంగా తిరిగి ఉపయోగించుకోవచ్చో స్థానికులను తెలియజేయాలి. మనం వచ్చేసి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనము పిల్లలను తెలియజేయాలన్నమాట. సో ఈ విధంగా ఆ యొక్క భూమిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.